నిజంగా జూపాలికి ఏమద్దలున్నా ముసలమ్మ కాళ్ళ మీద ఎవరికి క్షమాపణ అడగాలి. పోరాటం అంతా రౌడీలకు మహిళలకు మధ్య జరుగుతుంది. రౌడీలు గెలవాలా మహిళలు గెలవాలి మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి పతనం, కాంగ్రెస్ పతనం దేశవ్యాప్తంగా జూబ్లీస్ నుంచి స్టార్ట్ కాబోతుంది. కేవలం కాంగ్రెస్ ఓడిపోతుందన్న భయంతోనే అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలో తీసుకున్నాం అనుకో. వాళ్ళు ఓడిపోతున్నారు. అందుకొరకే ఏమంటారు ఇక పోయేటప్పుడు కింద పడిపోయేటప్పుడు ఏమన్నా వాగులో కొట్టుకొని పోయేటాడు, ఏదైనా కట్టె దొరికినా ఏమన్నా చెట్టు దొరికినా పట్టుకుంటారు చూడు, అట్లా పట్టుకున్నారు అంత. అజరుద్దీన్ అట్లా పట్టుకున్నారు. మైనార్టీలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు బా బీఆర్ఎస్కి వేయాలని. అది దాంట్లో మైనార్టీలు ఇప్పుడు రాత్రి వాళ్ళు మనసు మార్చుకోరు. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి బుద్ధి చెప్పాలి అని చెప్పి దేశవ్యాప్తంగా మైనార్టీలు డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఘోరంగా మోసం చేసిండ్రు ముస్లింలను. ఇసుగూడ కృష్ణనగర్లో కూడా సినీ కార్మికులు చాలా మంది ఉంటారు. మొన్న 2 రోజుల కిందట అభినంద సభని కూడా ఏర్పాటు చేయడం, రేవంత్ రెడ్డి గారు పోవడం, ఎట్లా చెప్పొచ్చు సార్? ఎట్లా చెప్పొచ్చు? అన్ని అబద్ధాలు మాట్లాడండి. అక్కడ కూడా ఫేక్ ఆర్టిస్ట్ అన్నీ ఏమంటారు, స్క్రిప్ట్ ఎవరో ఇచ్చిండ్రు, ఫేక్ స్క్రిప్ట్. ఆ ఫేక్ స్క్రిప్ట్ను రేవంత్ రెడ్డి చదివిండి, అంతమించి అక్కడ ఏం లేదు. మోసం చేసిండు వాళ్ళు. స్పందన ఏ విధంగా ఉందో వెళ్తుంటే జూపల్లి లాంటి వాళ్ళని మంత్రులను కూడా ముసలమ్మలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా జూపల్లికి ఏమద్దలున్నా ముసలమ్మ కాళ్ళ మీద ఎవరికి క్షమాపణ అడగాలి. ఆయన తన యాజ్ యూజువల్ ఆయన అహంభావాన్ని, ఆధిపత్య భావజాలని ఆ ముసలమ్మ మీద చూపించిండు. అమ్మ నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఆమె కాళ్ళ మీద పడాలి. జూబ్లీహిల్స్ లో అక్కడ అధికార పార్టీ 50,000 మెజార్టీతో గెలవబోతుంది. 50,000 మినిమం బరాబర్. మీరు చూడండి. అభ్యర్థుల గురించి ఏం చెప్తారు సార్? నవీన్ యాదవ్ గారు బీసీ యువకుడు అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు జనాలు. ఈ పోరాటం అంతా రౌడీలకు మహిళలకు మధ్య జరుగుతుంది. రౌడీలు గెలవాలా మహిళలు గెలవాలి మీరు చెప్పండి. ఒక మహిళ తన భర్తను పోగొట్టుకొని కూడా ఆ శోకం నుంచి బయటకు వచ్చి 2 పిల్లలు, తల్లి, తన భర్త చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి వస్తూ ఉన్నది. ఇంకొకడేమో నేను 100 ఎకరాలు కబ్జా చేసిన, ఇంకో 200 ఎకరాలు కబ్జా చేయాలి. నేను 100 మంది మీద దౌర్జన్యం చేసి ఇంకో 200 మంది మీద దౌర్జన్యం చేయాలని గుండగాలను వాళ్ళని వీళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు. మాట్లాడుతున్నారు. అట్లాంటి ఏం చేస్తాం? అది అసలు ఎవరు డ్రామా చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఉప ఎన్నికల ముందు ప్రధానంగా ఈ పార్టీలకు ఈ ఉప ఎన్నిక స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక గెలుపు అనేది సవాలుగా ఉండబోతుందా? ఏం చెప్తారు? బరాబర్ సవాలుగా ఉండబోతుంది. దీనితోనే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్. రేవంత్ రెడ్డి పతనం, కాంగ్రెస్ పతనం దేశవ్యాప్తంగా జూబ్లీస్ నుంచి స్టార్ట్ కాబోతుంది. కేవలం కాంగ్రెస్ ఓడిపోతుందన్న భయంతోనే అజరుద్దీన్ గారిని మంత్రివర్గంలో తీసుకున్నాం అనుకో. వాళ్ళు ఓడిపోతున్నారు. అందుకొరకే ఏమంటారు ఇక పోయేటప్పుడు కింద పడిపోయేటప్పుడు ఏమన్నా వాగులో కొట్టుకొని పోయేటాడు, ఏదైనా కట్టె దొరికినా ఏమన్నా చెట్టు దొరికినా పట్టుకుంటారు చూడు, అట్లా పట్టుకున్నారు అంత. అజరుద్దీన్ అట్లా పట్టుకున్నారు. మైనార్టీలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు బా బీఆర్ఎస్కి వేయాలని. అది దాంట్లో మైనార్టీలు ఇప్పుడు రాత్రి వాళ్ళు మనసు మార్చుకోరు. కాంగ్రెస్ పార్టీకి ఒకసారి బుద్ధి చెప్పాలి అని చెప్పి దేశవ్యాప్తంగా మైనార్టీలు డిసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ఘోరంగా మోసం చేసిండ్రు ముస్లింలను. ఇసుగూడ కృష్ణనగర్లో కూడా సినీ కార్మికులు చాలా మంది ఉంటారు. మొన్న 2 రోజుల కిందట అభినంద సభని కూడా ఏర్పాటు చేయడం, రేవంత్ రెడ్డి గారు పోవడం, ఎట్లా చెప్పొచ్చు సార్? ఎట్లా చెప్పొచ్చు? అన్ని అబద్ధాలు మాట్లాడండి. అక్కడ కూడా ఫేక్ ఆర్టిస్ట్ అన్నీ ఏమంటారు, స్క్రిప్ట్ ఎవరో ఇచ్చిండ్రు, ఫేక్ స్క్రిప్ట్. ఆ ఫేక్ స్క్రిప్ట్ను రేవంత్ రెడ్డి చదివిండి, అంతమించి అక్కడ ఏం లేదు. మోసం చేసిండు వాళ్ళు. స్పందన ఏ విధంగా ఉందో వెళ్తుంటే జూపల్లి లాంటి వాళ్ళని మంత్రులను కూడా ముసలమ్మలు ప్రశ్నిస్తున్నారు. నిజంగా జూపల్లికి ఏమద్దలున్నా ముసలమ్మ కాళ్ళ మీద ఎవరికి క్షమాపణ అడగాలి. ఆయన తన యాజ్ యూజువల్ ఆయన అహంభావాన్ని, ఆధిపత్య భావజాలని ఆ ముసలమ్మ మీద చూపించిండు. అమ్మ నన్ను క్షమించు తల్లి అని చెప్పి ఆమె కాళ్ళ మీద పడాలి. జూబ్లీహిల్స్ లో అక్కడ అధికార పార్టీ 50,000 మెజార్టీతో గెలవబోతుంది. 50,000 మినిమం బరాబర్. మీరు చూడండి. అభ్యర్థుల గురించి ఏం చెప్తారు సార్? నవీన్ యాదవ్ గారు బీసీ యువకుడు అని చెప్పి ప్రజల్లోకి వెళ్తున్నారు జనాలు. ఈ పోరాటం అంతా రౌడీలకు మహిళలకు మధ్య జరుగుతుంది. రౌడీలు గెలవాలా మహిళలు గెలవాలి మీరు చెప్పండి. ఒక మహిళ తన భర్తను పోగొట్టుకొని కూడా ఆ శోకం నుంచి బయటకు వచ్చి 2 పిల్లలు, తల్లి, తన భర్త చేసిన మంచి కార్యక్రమాలన్నీ కూడా కంటిన్యూ చేయాలని చెప్పేసి వస్తూ ఉన్నది. ఇంకొకడేమో నేను 100 ఎకరాలు కబ్జా చేసిన, ఇంకో 200 ఎకరాలు కబ్జా చేయాలి. నేను 100 మంది మీద దౌర్జన్యం చేసి ఇంకో 200 మంది మీద దౌర్జన్యం చేయాలని గుండగాలను వాళ్ళని వీళ్ళు పెట్టుకొని తిరుగుతున్నారు. మాట్లాడుతున్నారు. అట్లాంటి ఏం చేస్తాం? అది అసలు ఎవరు డ్రామా చేస్తున్నారు? కాంగ్రెస్ వాళ్ళు డ్రామాలు చేస్తున్నారు. ఏం చెప్తారు సార్? ఉప ఎన్నికల ముందు ప్రధానంగా ఈ పార్టీలకు ఈ ఉప ఎన్నిక స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నిక గెలుపు అనేది సవాలుగా ఉండబోతుందా? ఏం చెప్తారు? బరాబర్ సవాలుగా ఉండబోతుంది. దీనితోనే దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ఎండ్. రేవంత్ రెడ్డి పతనం, కాంగ్రెస్ పతనం దేశవ్యాప్తంగా జూబ్లీస్ నుంచి స్టార్ట్ కాబోతుంది.